టూల్స్ ఏదైతే ఎన్హాన్స్మెంట్ ఏదైతే టూల్స్ వచ్చాయో వాటిని వాడుతుంటూ కూడా ఆ సినిమాను కొంచెం క్వాలిటీ తీసుకొచ్చి ఈయన వెబ్సైట్ లో బిగినింగ్ ఎండింగ్ లో యాడ్స్ సంబంధించిన 1x బిట్ సంబంధించిన యాడ్స్ అయితే యాడ్ చేసుకుంటూ మధ్యలో యాడ్స్ యాడ్ చేసి సొంతంగా మళ్ళీ ఈయన వెబ్సైట్ లో అప్లోడ్ చేసేవాడు. ఈ సైట్స్ ను అడ్డు పెట్టుకుని లక్షల మంది డేటాను తన వద్ద స్టోర్ చేసుకోవడంతో పాటు బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా రవి కోట్ల రూపాయలు సంపాదించినట్లు గుర్తించారు పోలీసులు. త్వరలో Web3 టెక్నాలజీ రానుందని, ఆ టెక్నాలజీతో పైరసీ చేస్తే కనుక ఇక వారిని పట్టుకోవడం ఎవరి తరం కాదంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఐబొమ్మ సినిమా పైరసీ జరుగుతుందని ఇండస్ట్రీ నుంచి ఫిర్యాదు వచ్చాక సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాల ద్వారా విచారణ చేస్తున్న క్రమంలో వారికి డొమైన్ రిజిస్ట్రేషన్ 1 వివరాలు అయితే లభ్యమయ్యాయి. అందులో ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా వాటిని సంబంధించిన విదేశాల్లో ఉన్న డొమైన్ కంపెనీలు నోడల్ ఆఫీసర్ ను ఈమెయిల్ ద్వారా సంప్రదించారు. ఇక్కడ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఆ పోలీసులు చేసిన మెయిల్ నేరుగా అయితే రవికి చేయడం జరిగింది. ఏదైతే ఆ కంపెనీ వారు రెస్పాండ్ అవుతారు అనుకుంటే డైరెక్ట్ గా దానికి ఓనర్ రవి కాబట్టి అతనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఈ డొమైన్ ఎవరు వినియోగిస్తున్నారు, సినిమా పైరసీ చేసి ఐబొమ్మలో ఎవరు అప్లోడ్ చేస్తున్నారు, ఈ వివరాలు కావాలి అని పోలీసులు అడగగా తన కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న రవి సినిమాలు పైరసీ చేస్తున్నట్లు ఈ వద్ద ఏం ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఎదురు ప్రశ్నించడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు పోలీసుల టార్గెట్ ఇటు ఐబొమ్మతో పాటుగా మూవీ రూల్స్ అండ్ తమిళ్ ఎంబీ వెబ్సైట్లపై కూడా ఉంది కాబట్టి సో రవి విచారణలో ఇప్పుడు అడిషనల్ సిపి శ్రీనివాస్ చెప్తున్న ప్రకారంగా మూవీ రూల్స్ ఓనర్ ఎవరు, తమిళ్ ఎంబీ వెబ్సైట్ల ఓనర్ ఎవరు, వీళ్ళు డైరెక్ట్గా థియేటర్లో వచ్చేసి కెమెరాలు పెట్టి సినిమాలు రికార్డ్ చేసి పైరసీ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి సంబంధించి వివరాలు ఏమైనా రవి చెప్తున్నాడా? అంటే తను కొనుగోలు చేస్తాడు, వేరే దగ్గర నుంచి ఆల్రెడీ పట్టుబడ్డాడు కాబట్టి తను ఏదైనా చెప్పొచ్చు. సో వాళ్ళకి ఎలా వస్తున్నాయి సినిమాలు, వాళ్ళకి ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది, ఎక్కడి నుంచి సినిమాలు రికార్డ్ చేస్తున్నారు, సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరైనా దీనిలో పార్టిసిపేషన్ ఉన్నారా, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారా, థియేటర్ ఓనర్స్ ఉన్నారా, ఈ రకంగా తమిళ్ ఎంబీ వెబ్సైట్లను కానివ్వండి లేకుంటే మూవీ రూల్స్ వెబ్సైట్ ఓనర్ల యొక్క పేరుని పోలీసులు పసిగట్టే అవకాశం ఉందా, పసిగట్టారా? మనం ఏదైతే ఇమ్మడి రవి తన ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని దానికి మెయిన్ గా పెట్టుకొని దాని నుంచి సబ్ కంపెనీ లాగా సబ్ వెబ్సైట్ లాగా క్రియేట్ చేసుకుని అందులోంచి వచ్చిందే ఈ ఐబొమ్మ. సో పోలీసులు మెయిన్ గా ఈ ఐబొమ్మ పైన మెయిన్ వెబ్సైట్ ఏది ఉంది, ఏ కంపెనీతో రిజిస్టర్ అయ్యారు అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చర్యలు తీసుకోవాలంటే కొంత ఇబ్బందే. సో అలాంటి వ్యక్తిని మనకు వేరే దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ దేశాల్లో మనం వారితో మాట్లాడవచ్చు అని చెప్తున్నారు సైబర్ క్రైమ్ ఏసీపీ అడిషనల్ సిపి మాట్లాడుతున్న మాటల్లో. ఒకసారి మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్దాం. పవన్ కూడా ఉన్నారు. సో పవన్, ఆయన వెబ్సైట్లకు సంబంధించినటువంటి ఐబొమ్మ, బప్పన్ లాంటి వెబ్సైట్లో సినిమాలు కొనుగోలు చేసేవాడు, దానికే హెచ్డి క్వాలిటీ హంగులద్ది దాన్ని అప్లోడ్ చేసేవాడు. అంటే అన్ని సినిమాలు ఈ రకంగానే కొనుగోలు చేశాడా, కొన్ని కొనుగోలు చేశాడా? సో ఆయన డైరెక్ట్గా థియేటర్ల సర్వర్లని వీటిని హ్యాక్ చేయడం అనేది ఇప్పుడు పూర్తిగా అవాస్తవమేనా? అంటే పోలీసులు డీటెయిల్గా ఏం చెప్తున్నారు ఈ విషయం పైన? సినిమా పైరసీ, కాపీరైట్ ఉల్లంఘన, బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ప్రమోషన్, అలాగే మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి నుంచి విచారణ సందర్భంగా విస్తుపోయే విషయాలు అయితే తెలిసాయని హైదరాబాద్ క్రైమ్ అండ్ సిట్ అడిషనల్ సిపి శ్రీనివాస్ అయితే తెలపడం జరిగింది. ఐబొమ్మ ప్రారంభం నుంచి రవి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేంత వరకు జరిగే ప్రాసెస్ ను మంగళవారం ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం రవి తన వివరాలు ఈమెయిల్ ఐడితో ఎన్జీ ఏదైతే ఒక కంపెనీ ద్వారా డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఐపీ వాల్యూమ్ హోస్టింగ్ తీసుకున్నాడు అతను. దాని తర్వాత కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పైరసీ సినిమాలు అయితే కొంటా వచ్చాడు ఈ ఇమ్మడి రవి. వాటిని హెచ్డి క్వాలిటీకి వచ్చేలా ఎన్హాన్స్ చేస్తా ఉన్నాడంటూ కూడా చెప్పడం జరిగింది పోలీసులు. అయితే విధంగా ఐబొమ్మ పోస్టర్ ను రవి స్నేహితుడు నిఖిల్ డిజైన్ చేస్తూ ఉండేవాడు. బొమ్మ సైట్లలో పోస్టర్ పడేదాకా దాన్ని చూడాలనుకుంటున్న వారు, డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ను అంగీకరించాల్సి ఉంటుంది. అది అంగీకరించగానే వినియోగదారులకు తొలుత బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కు లింకులు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ యాప్స్ అయిపోయేదాకా వినియోగదారులు చూడాల్సి ఉంటుంది. ఏదైతే సినిమా ఓపెన్ అయ్యేంత వరకు కూడా ఆ వెబ్సైట్ లో కొన్ని సెకండ్స్ పాటు వేచి చూడాల్సి ఉంటుంది. అలా ఎన్ని లక్షల మంది చూస్తే అంత ఎక్కువ మొత్తంలో రవికి అయితే డబ్బులు వచ్చాయంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా విలాసవంతంగా గడిపేందుకు రవి తాను అర్జించిన రూపాయలు సుమారుగా 20 కోట్ల రూపాయలు 17 కోట్లు అయితే ఆయన వెచ్చించి విదేశాల్లో విచ్చలవిడిగా తిరగడం జరిగింది. అడిషనల్ సిపి అయితే చెప్పడం జరిగింది. ఇవన్నీ వివరాలు కూడా ఆయన పోలీసుల మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఆయన ఖాతాలో మిగిలిన 3 కోట్లను ఫ్రీజ్ చేశామని, హైదరాబాద్ లో ఏదైతే ప్లాట్ ను, వైజాగ్ లోని ఆస్తులను సీజ్ చేశామని కూడా చెప్పడం జరిగింది.
ఇదే విధంగా ఇమ్మడి రవి సినిమాను నేరుగా అయితే పైరసీ చేయలేదు. టెలిగ్రామ్ లో, మూవీ రూల్స్ లో, తమిళ ఎంవి వంటి పైరసీ సైట్ల నుంచి కొంటా వచ్చాడు అంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ప్రతిగా వారికి క్రిప్టో ఏదైతే వారికి లావాదేవీలు కూడా డైరెక్ట్ మనీ కాకుండా క్రిప్టో కరెన్సీ రూపంలో ఆన్లైన్ లో చెల్లిస్తూ వచ్చాడు ఈ ఇమ్మడి రవి. ఆ పైరసీ సినిమాకు హెచ్డి హంగులు యాడ్ చేస్తూ ఏదైతే ఏ ఎన్హాన్స్మెంట్ ఏదైతే ఏ టూల్స్ వచ్చాయో వాటిని వాడుతుంటూ కూడా ఆ సినిమాను కొంచెం క్వాలిటీ తీసుకొచ్చి ఈయన వెబ్సైట్ లో బిగినింగ్ ఎండింగ్ లో యాడ్స్ సంబంధించిన 1x బిడ్ సంబంధించిన యాడ్స్ అయితే యాడ్ చేసుకుంటూ మధ్యలో యాడ్స్ యాడ్ చేసి సొంతంగా మళ్ళీ ఈయన వెబ్సైట్ లో అప్లోడ్ చేసేవాడు. ఈ సైట్ ను అడ్డు పెట్టుకుని లక్షల మంది డేటాను తన వద్ద స్టోర్ చేసుకోవడంతో పాటు బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా రవి కోట్ల రూపాయలు సంపాదించినట్లు గుర్తించారు పోలీసులు. త్వరలో Web3 టెక్నాలజీ రానుందని, ఆ టెక్నాలజీతో పైరసీ చేస్తే కనుక ఇక వారిని పట్టుకోవడం ఎవరి తరం కాదంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఐబొమ్మ సినిమా పైరసీ జరుగుతుందని ఇండస్ట్రీ నుంచి ఫిర్యాదు వచ్చాక సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాల ద్వారా విచారణ చేస్తున్న క్రమంలో వారికి డొమైన్ రిజిస్ట్రేషన్ 1 వివరాలు అయితే లభ్యమయ్యాయి. అందులో ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా వాటిని సంబంధించిన విదేశాల్లో ఉన్న డొమైన్ కంపెనీలు నోడల్ ఆఫీసర్ ను ఈమెయిల్ ద్వారా సంప్రదించారు. ఇక్కడ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఆ పోలీసులు చేసిన మెయిల్ నేరుగా అయితే రవికి చేయడం జరిగింది. ఏదైతే ఆ కంపెనీ వారు రెస్పాండ్ అవుతారు అనుకుంటే డైరెక్ట్ గా దానికి ఓనర్ రవి కాబట్టి అతనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఈ డొమైన్ ఎవరు వినియోగిస్తున్నారు, సినిమా పైరసీ చేసి ఐబొమ్మలో ఎవరు అప్లోడ్ చేస్తున్నారు, ఈ వివరాలు కావాలి అని పోలీసులు అడగగా తన కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న రవి సినిమాలు పైరసీ చేస్తున్నట్లు ఈ వద్ద ఏం ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఎదురు ప్రశ్నించడం జరిగింది. పవన్, ఇప్పుడు పోలీసుల టార్గెట్ ఇటు ఐబొమ్మతో పాటుగా మూవీ రూల్స్ అండ్ తమిళ ఎంవి వెబ్సైట్లపై కూడా ఉంది కాబట్టి సో రవి విచారణలో ఇప్పుడు అడిషనల్ సిపి శ్రీనివాస్ చెప్తున్న ప్రకారంగా మూవీ రూల్స్ ఓనర్ ఎవరు, తమిళ్ ఎంబీ వెబ్సైట్ల ఓనర్ ఎవరు, వీళ్ళు డైరెక్ట్గా థియేటర్లో వచ్చేసి కెమెరాలు పెట్టి సినిమాలు రికార్డ్ చేసి పైరసీ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి సంబంధించి వివరాలు ఏమైనా రవి చెప్తున్నాడా? అంటే తను కొనుగోలు చేస్తాడు, వేరే దగ్గర నుంచి ఆల్రెడీ పట్టుబడ్డాడు